హలో నమస్తే, వెల్కమ్ టు మై ఫేవరెట్ ఛానల్ డియర్ శిక్షిక. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మోరల్ స్టోరీతో మీ ముందుకే వచ్చేసాను. ఆ మోరల్ స్టోరీ ఏంటో చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శిక్షిక. అంతకంటే ముందు తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డియర్ శిక్షిక. రామయ్య రంగయ్య అనే ఇద్దరు పక్క పక్క ఇళ్లలో ఉండేవారు. రామయ్య అందరితో మంచిగా ఉంటూ తోచిన సహాయం చేసేవాడు. అతనంటే అందరికీ గౌరవం. కానీ రంగయ్య మాత్రం పరమ పిసినారి. ఊర్లో అందరూ రామయ్యకు మర్యాదిస్తుంటే అతను చాలా కుళ్ళుకునేవాడు. తన పెరట్లో ఉన్న చెత్తనంతా శుభ్రం చేసి గోడపై నుంచి రామయ్య పెరట్లోకి వేసేవాడు. ఓసారి అలా చెత్త వేయడం చూసిన రామయ్య, నీ ఇంట్లో ఉన్న చెత్త నా ఇంట్లోకి వేయడం అస్సలు బాలేదు అని అడిగితే, మీ ఇంట్లో చెత్త వేయాల్సిన అవసరం నాకేంటి అని దబాయిస్తాడు. ఒకరోజు రంగయ్య ఇంటికి పక్కూరి జమీందారు సుబ్బయ్య వచ్చాడు. అతని కొడుకుని తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు రంగయ్య. వియ్యం అందుకోవాలనుకున్న విషయాన్ని సుబ్బయ్యకు చెప్తే, ఆలోచించి చెప్తానని బదులిస్తాడు. ఆ ఊర్లోనే రామయ్య అనే స్నేహితుడున్నాడని, ఆయనని కలవాలని రంగయ్యతో చెప్తే, అతను ఉండేది ఇక్కడే, వెళ్దాం పదండి అంటూ సుబ్బయ్యని తీసుకెళ్లి రామయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్తున్నాడే కానీ ఎక్కడ రామయ్య తన గురించి సుబ్బయ్యకు చెడుగా చెప్తాడని భయం మొదలైంది రంగయ్యకు. రామయ్య సుబ్బయ్య ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. అడగకుండానే రంగయ్య చాలా మంచి వ్యక్తి అని సుబ్బయ్యతో చెప్పాడు రామయ్య. నా స్నేహితుడు చెప్పాడు కాబట్టి మన వియ్యానికి అడ్డే ఉండదు. ఆలస్యం అవుతుంది, నేను ఇంకా బయలుదేరుతానని సుబ్బయ్య వెళ్ళిపోయాడు. సుబ్బయ్య వెళ్ళిపోగానే, నేను నిన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాను, కానీ నీకు అవేమి గుర్తు రాలేదా అని అడిగాడు రంగయ్య. ఎవరిలోనైనా మంచిని గుర్తు పెట్టుకుంటానే కానీ చెడుని అస్సలు గుర్తు పెట్టుకోను అని అంటాడు రామయ్య. ఒకవేళ గుర్తున్నా ఒకరి గురించి చెడుగా చెప్పే స్వభావం నాకు లేదు అని అన్నాడు రామయ్య. అప్పటి నుంచి రంగయ్య తన స్వభావాన్ని మార్చుకొని అందరితో మంచిగా ఉండేవాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, మన స్వభావాన్ని బట్టి మనకి విలువ మర్యాద దక్కుతాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ శిక్షిక. సైనింగ్ ఆఫ్, బై.